గౌరవనీయులైన ఓర్చా మహారాణి గారు, మనం చేసుకున్న సంధి ప్రకారం మేము మీ సేనాపతి వసీం ఖాన్ ని విడుదల చేస్తున్నాం. అలాగే మా వీరాది వీరుడు తాత్యా తోపే గారిని కూడా విడుదల చేయండి. ఎప్పుడైతే ఆ ఇద్దరు తమ తమ స్థానాలకి చేరుకుంటారో అప్పటి వరకు ఇరు పక్షాల సైనికులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. విన్నాను. ఆ తాత్యా తోపేని విడిచిపెట్టండి. వసీం ఖాన్, నిన్ను విడుదల చేస్తున్నాం. వసీం ఖాన్! గారు, ఆ దుష్టులు మనకి తాత్యా గారు లేకుండా చేశారు. ఇప్పుడు ఇక మహారాణి గారి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళడం? మన పట్ల ఎంత నమ్మక ద్రోహం జరిగింది. ఎంత నమ్మక ద్రోహం చేశారు. మహారాణి గారిని నమ్మించి మోసం చేశారు. ఎవరు మాత్రం దీన్ని ఊహించగలం? ప్రతీకారం! అందుకు కూడా ఇది సమయం కాదు. పశువులు బాసినటువంటి మా వీరాధివీరుడికి శ్రద్ధాంజలిగా యుద్ధాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాం. మహారాణి, యుద్ధాన్ని ఎప్పుడు అర్థంతరంగా ఆపుతారంటే అది ఎవరైనా వీర సైనికుడు, లేదంటే ఎవరైనా మహాయోధుడు గాని, లేక రాజవంశ కుటుంబీకుల్లో ఎవరైనా చనిపోయినా. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, మా కర్తవ్యాలని మేము నిర్వర్తిస్తాం. మేము మన తాత్యా గారిని విడిపించుకురావడమే కాదు, అలాగే ఓర్చా మహారాణి అహంకారాన్ని కూడా మట్టి కల్పించి మరీ వస్తాం. నేను నా ప్రాణాలైన పనంగా పెట్టి తాత్యా తోపే గారిని విడిపించుకొస్తాను. ఎవరై ఉంటారు? తన గురువు దారుణంగా మరణించాడని తెలిసాక ఆ లక్ష్మీబాయి చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదు. రేపు ప్రతీకార జ్వాలతో మండిపోతూ యుద్ధానికొస్తుంది. అప్పుడు కూడా మాకు మీ సహాయం చాలా అవసరం. దానిదేముంది మహారాణి గారు, ఏం చేయమంటారో చెప్పండి. రేపటి యుద్ధాన్ని నేనంత తేలిగ్గా తీసుకోలేను. రేపు యుద్ధరంగం దగ్గర మీరు మీ సైన్యాన్ని సంసిద్ధంగా ఉంచండి. గురువు గారు, నీ మనసులో చెలరేగుతున్న భావాలు నాకు తెలుసు. అదంతా నువ్వు మర్చిపోవాలి. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఎన్నెన్నో ఇబ్బందులను అడుగడుగునా ఎదుర్కోక తప్పదు. మీ మనవుని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి వీల్లేదు. తాత్యా గారు ఉన్నంత కాలం ఈ మను ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది. నేను యుద్ధాన్ని సాగించలేను, నేను యుద్ధం చేయలేను. మహావీరుడైన వసీం ఖాన్ తిరిగి రావడంతో మన సైనికుల్లో మానసికమైన శక్తి మరింత పెరిగిపోయింది. ఈ విజయ సందర్భంగా సంబరాలు జరుపుకోవాలి. తెల్లవార్లు రాజ లాంఛనాలతో సంబరాల్లో అందరూ మునిగి తేలిపోవాలి. మహారాణి చండీరాణి గారికి ఆ తాత్యాన్ని హతమార్చడంతో తమరు లక్ష్మీబాయి గర్వాన్ని, ఆమెకున్న మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తునతునకలు చేసేశారు. ఆవిడ రేపటి యుద్ధంలో పాల్గొనడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. అదే నిజమైతే మనం మళ్ళీ మన ఝాన్సీని తొందరలోనే హస్తగతం చేసుకోబోతున్నాం. అంతే కదా మహారాణి? చాలా గొప్ప సమాచారం తెచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. తాత్యా తోపే అమర్ రహే.